రోజున నమస్కారం చేసుకోవాలి. మాకు పిల్లలు కలిగినట్లయితే ఆడపిల్ల కావచ్చు, మగ పిల్లవాడు కావచ్చు, ఎవరైనప్పటికీ నీ పేరు పెట్టుకుని అదే పేరుతో పిలుస్తాము అని నమస్కారం చేసుకున్నట్లయితే శుభం. అలా కుదరలేదనుకుంటే పుట్టు వెంట్రుకలు తీస్తామని కానీ, చెవులు కుట్టిస్తామని కానీ, లేదా పునః వచ్చి పిల్లవాడితో సహా అక్కడ దర్శనం చేసుకుంటామని కానీ, అలా మీకు తోచిన ప్రకారంగా మొక్కుకొని ఆ రాత్రి అక్కడ నిద్ర చేయాలి. దేవాలయంలో నిద్రపోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు. ఆ దేవస్థానానికి ఆ ప్రత్యేకత ఉంది. చాలా మంది ఉంటారు, ముందుగానే మన 7 గంటల దగ్గర నుంచి ఇది నా ప్లేస్ అని చెప్పి ఒక కచ్చి ఫేస్ కూర్చోవాలి, అది చోటు దొరకదు, అంతేగా ఉంటారు జనాలు అక్కడ. కనుక అలా చక్కగా హాయిగా అక్కడ నిద్ర చేసి మళ్ళీ మరుసటి రోజు కూడా మళ్ళీ స్వామివారికి ఒక మారు నమస్కారం చేసుకుని సోమవారం రోజు కూడా అప్పుడు ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఇది స్వయంభూ క్షేత్రం అయినటువంటి కారణం చేత దీనికి ఎనలేనటువంటి ప్రాశస్త్యం ఉంది. అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకి దివ్య దృష్టికి సర్పము అలానే ఈ యొక్క నెమళ్ళు ఇవన్నీ కూడా సఖ్యతగా ఉన్నట్టుగా ఆ ప్రాంతంలో కనబడుతాయి. ఇదేమిటని ఆశ్చర్యం ఆయన చూసినప్పుడు ఒక పుట్టలో నుంచి దివ్యమైన కాంతి కనబడిందిట. అప్పుడు ఆ పుట్టను తొలగించి చూలగా ఈ శివలింగము ఆయనకు అశరీరవాణిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాక్కు వినబడి ఆ శివలింగాన్ని ఆయన అక్కడి నుంచి సేవిస్తూ